హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ బుల్లెట్ అయితే చేసేస్తున్నాము. అది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాము. ఇవి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను, బంగాళదుంపను కూడా ఉడకబెట్టేసుకున్నాను, క్యారెట్, బీన్స్, ఆనియన్, ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకున్నా. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. దీన్ని పక్కన పెట్టి 5 బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకుంటున్నాను. 5 బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ఎడ్జెస్ పారకుండా పక్కన పెట్టుకుందాము. తర్వాత వీటిని ఏం చేయాలో అని తర్వాత చెప్తాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. వీటిని పారకుండా పక్కన పెట్టుకుందాం. వీటిని ఇప్పుడు మిక్సీ చేసేద్దాము పౌడర్ లాగా. ఇవి ఏంటంటే ఇంకా ఎక్కువ వచ్చాయి కదా, అవి ఏంటంటే నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. అవి ఇవి కలిపి అయితే పౌడర్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ అయితే చేసేసుకుని చిటికలో పౌడర్ చేసుకుని వచ్చేస్తాను. వెయిట్ చేయండి. చూడండి, ఇగో ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోని వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ముక్కలు కోసుకున్న ఆనియన్స్, చిన్న ముక్కలుగా కోసుకున్న ఆనియన్స్ని అయితే లైట్గా వేపుకున్నాము. మరి కర్రీకి వేపుకున్నట్టుగా వేపుకోకూడదు. ఆనియన్స్ లైట్గా ఏగలేనట్టుగా ఆపాలన్నమాట. ఇక చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత క్యారెట్ని, బీన్స్ని కూడా వేసేసుకుందాం. స్వీట్ కార్న్ని, బంగాళదుంపని అయితే వేసుకోవట్లేదు, ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి వాటిని ఇవి మాత్రమే లైట్గా ఉడికినంత వరకు వేపుకుందాం. మరి ఇవి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్, దీన్ని కొంచెం ఉడికినంత వరకు చిన్న మంటలో ఉంచి మూత పెట్టి ఉంచుదాము. ఇలా లైట్గా వేగాయి కదండి, దీనికి తగ్గ కారం వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత వేపుకున్నాము. ఒక 2 మినిట్స్ వేపుకున్నాము. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత లైట్గా జస్ట్ అది ఉడకడానికి మాత్రమే కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం 2 మినిట్స్ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో స్వీట్ కార్న్, బంగాళదుంపని వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని దీంట్లో ఉప్పు సరిపోలేదు, ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఇంకొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నేనైతే స్టవ్ ఆపేసాను. ఆపేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకుందాం. 2 స్పూన్స్ మైదా పిండిని అయితే వేసుకున్నాను. దీంట్లో వాటర్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఈ మైదా పిండి కలుపుకున్నాం కదా, దీంట్లో ఇలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీంట్లోకి ఈ కర్రీని అయితే తీసుకొని ఇవన్నీ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అయితే ఇలా బ్రెడ్ లోపల స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని లోపలికి ఇలా అంచి పెట్టుకొని
ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పౌడర్‌లో ఇలా ముంచుకోవాలి. ఇలా ముంచుకున్న తర్వాత దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఇలా ముంచుకొని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలానే మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఈ విధంగా ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా 5 బుల్లెట్ స్వీట్ కార్న్ అయితే చేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఆయిల్‌లో వేపుతున్నాను. ఆయిల్ బాగా మరిగిపోవడం వల్ల కొంచెం కలర్ మారిపోయింది. చిన్న మంటలో పెట్టుకొని కొంచెం చూసుకొని వేసుకోండి. నేనైతే ఆయిల్ పెద్ద మంటలో పెట్టడం వల్ల కొంచెం బాగా హీట్ అయిపోయిందన్నమాట ఆయిల్. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నాను. అదేవిధంగా మిగతా వాటిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, స్లోగా తిప్పుకోండి, లేదంటే బ్రెడ్ అనేది ఇరిగిపోతుంది అన్నమాట. స్లోగా అటు ఇటు తిప్పుకొని నెమ్మదిగా వేసుకోండి. చూసారు కదా, ఈ బ్రౌనిష్ కలర్లో వేపుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పెట్టుకున్నాం. ఇగోండి, ఈ విధంగా అయితే నేను వేపుకున్నాను. ఇప్పుడు దీనికి డెకరేషన్ చేద్దాము. వాటికి డెకరేషన్కి నేనైతే ఈ స్టిక్స్ వాడుతున్నాను. ఈ స్టిక్స్కి ఈ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ అయితే దీనికి గుచ్చి ఇలాగా ఈ విధంగా గుచ్చిన తర్వాత ఒక్కొక్క దానికి ఇలా అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అంటాను. నేను ఇది ఎందుకు పెట్టాను అంటే స్వీట్ కార్న్ ఎన్నో పర్వాలేదు, లేదంటే క్యాప్సికమ్, మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు. నేనైతే జస్ట్ డెకరేషన్కి మాత్రమే ఈ విధంగా నేను పెట్టుకుంటున్నాను. దీని మీద టమాటో సాస్తో కూడా పెట్టుకోవచ్చు. టమాటో సాస్తో డెకరేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ టమాటో సాస్ లేదు కాబట్టి నా దగ్గర నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. కానీ టమాటో సాస్తో సిప్ చేసుకుని తింటే చిన్నపిల్లలకి ఎంతో టేస్టీగా తొందరగా తినేస్తారు. ఈ విధంగా నేను అలా అయితే పెట్టుకున్నాను, కలర్ఫుల్గా కనిపించడానికి. దాంతోపాటు ఈ బ్రెడ్ పౌడర్ ఉంది కదా, బ్రెడ్ పౌడర్ని కూడా ఇలా సైడ్కి ఈ విధంగా జస్ట్ ఏదో వేసినట్టు వేస్తాను అన్నమాట. ఇలా స్లైస్గా ఇంకా నాకు వచ్చిన డెకరేషన్తో నేను వేస్తున్నా. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను డెకరేట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. నేను ఒకటి తీసుకొని టేస్ట్ అయితే చూస్తున్నా. చాలా అంటే చాలా బాగున్నాయి. పైన క్రిస్పీగా, లోపల మొత్తం కర్రీ కూడా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి స్వీట్ కార్న్ బుల్లెట్.
జయ్యమని ఎళ్ళిపోద్ది స్వీట్ కార్న్ బుల్లెట్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే పిల్లలకి గూడా ఎంతో నచ్చుతాయన్నమాట. అందువల్ల మీరు పిల్లలకి స్నాక్స్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.